ఆయన కోసం ఒక సీటు కేటాయిస్తారా? అంటే ఆల్రెడీ 175 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించేశారు కాబట్టి, ఇప్పటికిప్పుడు ఆయన కోసం సీటు మార్చేదైతే ఏమీ ఉండదు. సీటు కేటాయించడం కూడా ఏమీ ఉండదు. కాకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఏదైనా నామినేటెడ్ పదవో, ఏ కార్పొరేషన్ చైర్మన్ పదవి లాంటిదో ఇస్తారా? లేదంటే ఎమ్మెల్సీ లాంటిది ఇస్తారా? అనేది కీలకం. కాకపోతే ఒక హామీతోనే ఆయన వైసీపీలో చేరబోతున్నారు అనేది ఎందుకంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, నగరాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, కాస్తంత పట్టున్న వ్యక్తి ఖచ్చితంగా ఆయన వైసీపీలో చేరారు అంటే తన ఓటు బ్యాంకు వైసీపీకి ప్లస్ పాయింట్ అవుతుంది. అదే నేపథ్యంలో ఓటమికి గండిపడే అవకాశం ఉంటుంది. అయితే అక్కడ కూటమికి గండిపడే అవకాశం ఉంటుంది. అయితే అక్కడ కూటమి తరపున సుజనా చౌదరి అభ్యర్థిగా ఉన్నారు. సుజనా చౌదరిని ఓడించడం అంటే ఒక రకంగా ఆర్థికంగా ఒక బలమైన నాయకుడు కాబట్టి గట్టిగా ఢీకొట్టడమే అవుతుంది. కాకపోతే ఆయన కూడా ప్రత్యక్ష ఎన్నికల్లోకి బరిలోకి దిగడం ఇదే మొదటిసారి.